అందరూ వెయిట్ చేస్తున్నది ధోని నెక్స్ట్ ఇయర్ ఆడతాడా ఎవ్రీ సీజన్ నుంచి ఇదే అలాగే. క్వశ్చన్. అండ్ ఈ సీజన్ ఆయన టాప్ నాచ్ అసలు ప్రతి బాల్ హిట్టింగ్ అవును. ఎలా అనిపిస్తుంది మీకు? ధోని ఫ్యాన్ గా చూస్తే బాగుంది అనిపిస్తుంది, రైట్? బట్ మన ఇండియాలో ఉన్న విచిత్రం ఏంట్రా అంటే ప్రతి ఒక్కరికి హేట్ చేసే వాళ్ళు ఉంటారు, రైట్? ధోనిని కూడా ఎప్పుడు వేరే వాళ్ళ క్రెడిట్ తీసేసుకుంటాడు అని హేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. విరాట్ కోహ్లీని కూడా హేట్ చేసే వాళ్ళు ఉన్నారు సర్ప్రైజింగ్లీ. రోహిత్ శర్మని హేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ధోనికి కూడా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాన్ని ద్వేషించే వాళ్ళు అన్న పెద్ద తప్పు పడుతున్నా అయిష్టం కొన్ని ఉన్న వాళ్ళు కూడా కాస్త మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, ఇంతే గొప్పగా బ్యాటింగ్ చేయగలిగితే పైకి వచ్చి బ్యాటింగ్ చేయొచ్చు కదా అని ఒక లాజిక్ వాడుతున్నారు. నా కౌంటర్ పాయింట్ ఏంటంటే తను పైకి వచ్చి బ్యాటింగ్ చేయట్లేదు. దిస్ రీజన్ ఫర్ ఇట్. తను 100% ఫిట్గా లేడు, తన మోకాలు సహకరించట్లేదు, పరిగెత్తలేకపోతున్నాడు అంత ఫాస్ట్గా. కీపింగ్ లో కూడా ఇప్పటికి కూడా ఈజ్ వెరీ క్విక్, డైవ్ చేసి పడుతున్నాడు కానీ ఈజ్ నాట్ దట్ క్విక్ నౌ. 42 సంవత్సరాలు, లాస్ట్ ఇయర్ నీ సర్జరీ అయింది, నొప్పితోటే ఆడాడు. లాస్ట్ ఇయర్ గ్రౌండ్లో కూడా కష్టపడుతూ పైకి లేవడం చూసాం. తను ఇంకా ఎందుకు ఆడుతున్నాడని అడగచ్చు. తను ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు చాలా సందర్భాల్లో చెప్పాడు. అలా సగం ఫిట్ ఉండి కూడా ఈజ్ కాంట్రిబ్యూటింగ్. పైకి వచ్చి ఆడొచ్చు కదా అంటే, అలా పైకి వచ్చి తన కోసం ఆడుకోవాలంటే తను ఇండియా కోసం కూడా నంబర్ 3లోనే ఆడేవాడు కెరీర్ అంతా కూడా. అలా ఆడలే, నంబర్ 7లోనే ఆడాడు. క్రెడిట్ తీసేసుకోవడానికి 7లో ఆడలేదు, ఫినిషర్ లేడు కాబట్టి తను ఆడాడు. ఆ స్పాట్ని తను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ లాస్ట్లో వచ్చి ఆడుతోంది ఫ్యాన్స్కో ట్రిబ్యూట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో మీరు ధోని ఫ్యాన్గా చూస్తే వీళ్ళు ఎంజాయ్ ఇట్. ఉన్నంతకాలం ఆడుతున్నాడు ధోని, ఆడటం చూడాలి, ఆడాలనే కోరుకుంటారు. ఇలా లాజిక్ వాడి పైకి రావచ్చు, అంతే గొప్పడైతే పైకి రావచ్చు కదా అనే వాళ్ళకి ఏం చెప్పడానికి లేదు ఇంకా. సో ఆఫ్టర్ ధోని రిటైర్మెంట్ తర్వాత ఆయన ఏ పొజిషన్ లో మీకు చూడాలని ఉంది? ఇండియన్ కోచ్ ఆర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోచ్ గా కానీ ఇంకోటి బ్యాటింగ్ హెడ్ ఏదో ఒకటి? నన్ను అడిగితే ఒక మెంటోర్గా ఉండాలి. ఐ మీన్ అది కోచింగ్గా లేకపోతే కోచ్గా కాకుండా ఇప్పుడు మెంటోర్గా కూడా ఉంటున్నారు కదా ఐపీఎల్ టీమ్స్లో కూడా చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ తను వరల్డ్ కప్ కూడా వెళ్ళారు, T20 వరల్డ్ కప్ కూడా మెంటోర్గా తీసుకెళ్లారు కానీ వరల్డ్ కప్లో బయటకు వచ్చారు మన ముందరే. దుబాయ్లో జరిగిన దాంట్లో ఈ వాస్ దేర్. సో మేబీ ఆ రోల్ తీసుకుంటారేమో ఫ్యూచర్లో, తీసుకుంటే బాగుంటుంది. బికాజ్ ఐ థింక్ ఈజ్ ఎ గ్రేట్ స్ట్రాటజిస్ట్. తన మనుషుల్ని రీడ్ చేయడం కావచ్చు, సిచ్యువేషన్ రీడ్ చేయడం కావచ్చు, చాలా బాగా చేస్తాడు. అది చూసాం మనం. సో ఐ థింక్ ఇట్ బి గ్రేట్ అట్ దట్ జాబ్. బట్ అగైన్ నాకున్న ఒక భయం కూడా ఏంట్రా అంటే చెప్పపెట్టకుండా మాయపోతారు మనిషి మనకి కలిపాడని. ఎందుకంటే అలానే రిటైర్మెంట్ అలానే ఇచ్చాడు కదా, సడన్గా వెళ్ళిపోతాడు. ఆయన చాలా సందర్భాలు చెప్పాడు కూడా దట్ క్రికెటింగ్ కెరీర్ అయిపోయిన తర్వాత ఆర్మీకి వెళ్ళి అక్కడ సర్వ్ చేస్తాను అని. అలా చేసినా కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. క్రికెట్ ఫీల్డ్ మళ్ళీ కనిపిస్తాడో లేదో తెలియదు. ఐ హోప్ హీ స్టేస్ విత్ ద గేమ్ బికాజ్ ఐ థింక్ ఇంకా ఇప్పటికి కూడా చాలా యాడ్ చేయగలరు వాల్యూ. బట్ జరగదేమో అనిపిస్తుంది నాకు. నాకు తెలిసి రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు లెజెండరీ మ్యాచెస్ జరుగుతున్నాయి, అవి ఆడడానికి ఉంటాయన అనుకుంటున్నా. మీరు వెళ్ళాడంటే మాత్రం ఈ ఫ్యాన్స్ అందరం మళ్ళీ ఇప్పుడు అటు మీరు కూడా కామెంటరీ చెప్పుకుంటూ ఉండాలేమో. ఆయన వెళ్ళడేమో అక్కడికని నా ఫీలింగ్. కంప్లీట్గా రిటైర్ అయిపోయిన తర్వాతే ఇండియన్ ప్లేయర్స్ ఆడొచ్చు. అందుకని లీగ్ ఐపీఎల్ ఆడుతున్న ఎవరు ఆడరు. ఇప్పుడు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోతే నెక్స్ట్ సీజన్ నుంచి వెళ్ళి ఆడొచ్చు. సచిన్, విరాట్ కోహ్లీ, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, కరెక్ట్, గంభీర్, ధోని వీళ్ళందరినీ చూడొచ్చు కదా. కానీ వెళ్ళరు అని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ విల్ డూ దట్. సో నెక్స్ట్ T20 వరల్డ్ కప్ జరుగుతుంది. సో మీరు చూసిన ఈ 9 మ్యాచెస్ లో హూ ఈజ్ యువర్ ప్లేయింగ్ 11 మెంబర్స్ అంటే ఏం చెప్తారు? 11 తీసుకోవడం కష్టం మనోజ్, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు పిక్ 11. ఇంకోటి ఏంటంటే ఇండియాలో అందరం సెలెక్టర్సే. ఇప్పుడు ఎవరిని అడిగినా సరే ఎవరి ఇష్టం ప్రకారంగా స్క్వాడ్ అనౌన్స్ చేసేస్తారు. ఇక్కడ సర్టనిటీస్ ఎవరు అని చెప్పడం కొంచెం కష్టమేమో. బట్ ఐ థింక్ బ్రాడ్ బేస్లో అందరికీ తెలుసు, విరాట్ ఉంటాడు స్క్వాడ్లో అని తెలుసు. రోహిత్ శర్మ ఎలాగో ఈజ్ ద క్యాప్టెన్ అని చెప్పి చేసి అనౌన్స్ చేస్తారు ముందరే, రైట్? కీపర్గా రిషబ్ పంత్ వెళ్తాడని తెలుసు. సూర్యకుమార్ యాదవ్ గ్యారంటీగా ఉంటాడు, రైట్? సెకండ్ కీపర్గా ఐ థింక్ సంజు శాంసన్ షుడ్ గో ఉన్న ఫామ్లో రిషబ్తో పాటు అంటున్నారు. బట్ దినేష్ కార్తిక్ చాలా సందర్భాలు ట్రై చేశారు ఇంతకు ముందర కూడా. బట్ మేబీ మై గెస్ ఇస్ దట్ సెలెక్టర్స్ సంజు శాంసన్ వైపు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. బికాస్ తను రాజస్థాన్ రాయల్స్ని లీడ్ చేసిన విధానం కావచ్చు, తనకి చాలా కన్సిస్టెంట్గా మారిపోయాడు. డీకే కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, నథింగ్ నాట్ టు టేక్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ హిమ్. బట్ రిషబ్ పంత్ ఐ థింక్ ఫస్ట్ చాయిస్. తను ఫిట్గా ఉన్నాడు, రన్ స్కోర్ చేస్తున్నాడు, కీపింగ్ చేస్తున్నాడు అంటే కళ్ళు మూసుకొని రిషబ్ పంతే ఆడతాడు 11లో, తన డౌట్ లేదు. సంజు శాంసన్ కుడ్ బి యువర్ సెకండ్ కీపర్. లేదు అంటే స్లాష్ దినేష్ కార్తిక్ అయి ఉండొచ్చు. బట్ దట్ బి వెరీ డిసప్పాయింటింగ్ సంజుస్ పాయింట్ ఆఫ్ వ్యూ. బుమ్రా గ్యారంటీగా ఉంటాడు, రైట్? ఐ థింక్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్ష్దీప్ వెళ్తాడు. కుల్దీప్ యాదవ్ గ్యారంటీగా ఉంటాడు. రింకు సింగ్ ఉండాలని నేను అనుకుంటున్నా. దూబే ఉండాలని అనుకుంటున్నా అగైన్ నేను, బికాస్ తను ఆడుతున్న విధానం. హార్దిక్ పాండ్యా యాక్చువల్లీ క్వశ్చన్ మార్క్ ఉంది ప్రస్తుతానికి, బికాస్ తను బ్యాటింగ్ సరిగా చేయట్లేదు, బౌలింగ్ సరిగా చేయట్లేదు. రెండింటిలో సరిగా చేయట్లేదు కాబట్టి తీసుకెళ్లాలా, తనకున్న టాలెంట్ మీద తీసుకెళ్లాలా, పర్ఫార్మెన్స్ మీద తీసుకెళ్లాలా? ఐ థింక్ దూబే ఇస్ పర్ఫార్మింగ్ బెటర్, బట్ దూబే బౌలింగ్ చేయట్లేదు, ఓన్లీ బ్యాటర్గా ఆడిస్తారా? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కావాలి.
ఈ వీటి డిబేట్లో కూర్చుంటే ఇది ఇంకో గంట 2 గంటలు పడుతుంది కాబట్టి సెలెక్టర్స్కి వదిలేసి టీం వచ్చిన తర్వాత వాళ్ళని తిట్టుకుందాం మనం. సో హైయెస్ట్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి ఈ సీజన్ విన్ అవడానికి? ఐపీఎల్ T20 వరల్డ్ కప్ T20 ఆబ్వియస్గా ఇండియానే గెలవాలనుకుంటున్నాం అని అనుకుంటాం మనం. ది హార్ట్ విల్ ఆల్వేస్ సే ఇండియా ఫర్ షూర్. ఐపీఎల్లో ఒక టీం అని చెప్పడం కష్టం, బికాస్ వాట్ ఐ థింక్ ఇస్ ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళడం ప్రిడిక్ట్ చేయడం కొంచెం ఈజియర్ ఏమో ఫామ్ చూసుకొని. బట్ ఇంకా దాని తర్వాత ప్లే ఆఫ్స్లో ఒక్కరోజు మంచి రోజు ఉండాలి, ఆర్ 1 బ్యాడ్ డే యూర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, 2 గుడ్ డేస్ యూ విన్ ది టైటిల్. సో అది చెప్పడం కొంచెం కష్టం. ఈ 4 చూసిన తర్వాత ఇంకా కానీ కొన్ని ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ఒక రాంగ్ డెసిషన్ అని చెప్పి నో బాల్ దాన్ని కరెక్ట్ ఫెయిర్ డెలివరీ అని చెప్పి ఇచ్చారని చెప్పి, ఏదో 4 వెళ్ళిన దానికి 6 అని 6 వెళ్ళిన దానికి 4 ఇచ్చారని 4 ఇచ్చారని చెప్పి ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాలనిపిస్తుంది మీకు ఆ టైంలో? మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆ 6-4 అది ఎవరూ చూడలేదు టు బి ఆనెస్ట్. అది వచ్చి వెళ్ళిపోయింది. తర్వాత రీప్లేస్లో బోల్డ్ మంది ఇనిషియల్గా పంపించింది ఏంటంటే అంటే అది చూడ్డానికి బౌండరీ దాటినట్టుగా అనిపించింది, బట్ వేరే యాంగిల్లో చూపించినప్పుడు క్లియర్గా అర్థమైంది అది 1 బౌన్స్ 4 అని. సో థర్డ్ అంపైర్స్ ఈ ఐపీఎల్లో చేస్తుంది ఏమిట్రా అంటే స్మార్ట్ రివ్యూస్ అని తీసుకుంటున్నారు, త్వరగా డెసిషన్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఎక్కువ మల్టిపుల్ యాంగిల్స్ తీసుకోకుండా వాళ్ళు ఒకవేళ కన్విన్స్డ్ అయితే ఇచ్చేస్తున్నారు డెసిషన్ టక్కుమని, రైట్? దాంట్లో భాగంగా ఐ థింక్ రీప్లేస్ కూడా ఎక్కువ చూడలేదు, 4 అని ఇచ్చారు. అది 4 6 కాదు నా ఉద్దేశంలో చూసిన తర్వాత. విరాట్ కోహ్లీది చాలా చాలా డిబేట్ వచ్చేసింది దీని మీద, ప్రపంచం 2గా చీలిపోయింది. నేను కూడా యాక్చువల్లీ నాట్ అవుట్ సైడే ఉన్నా. రీజన్ దానికి నా రీల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, సేయింగ్ దట్ టెక్నాలజీ ఎంతవరకు యాక్యురేట్ అని. అది టెక్నాలజీ ప్రిడిక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ బాల్ అంత డిప్ అయిందని టెక్నాలజీ చెప్తోంది. నా కౌంటర్ పాయింట్ ఏంటంటే ఎలా తెలుస్తుంది అంత డిప్ అవుతుందని, 100% యాక్యురసీ ఎలా చెప్తున్నావు అని. ఎల్బిడబ్ల్యూలో కూడా ఎంపైర్ స్కాల్ కాన్సెప్ట్ ఉంది కదా, దానికి కూడా ప్రిడిక్షన్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. దీనికి కూడా ప్రిడిక్షన్ ఎలిమెంటే. ఆ బ్యాట్ తగిలిన తర్వాత పాపింగ్ క్రీజ్ వరకు బాల్ని ప్రిడిక్ట్ చేయాలి. అది 100% యాక్యురేటా కాదన్నది నా క్వశ్చన్. సో నాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు క్రికెట్లో ఉన్న రూల్ ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాట్స్మెన్కి ఇస్తారు. కానీ ఇక్కడ ఈ టెక్నాలజీ వాడి ప్రతి బ్యాటర్ని మెజర్ చేస్తున్నారు కాబట్టి వేస్ట్ వరకు హైట్ ఇది, తర్వాత బాల్ ఈ లెవెల్లో ఉంది. అది నమ్ముతున్నాం సీజన్ మొత్తం ఇదే అంటే అందరికీ అదే వాడితే ఇక రూల్ అందరికీ ఒకటే కాబట్టి ఒప్పేసుకోవాలి. సో మీరు కామెంటేటర్గా చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, జనరల్గా మీరు విధానం వేరు. కామెంటరీ చేస్తున్నప్పుడు నేను ఫ్యాన్ కాదు, అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్యాన్. నా వ్యూస్ అది నా పర్సనల్. నేను ఇన్స్టాగ్రామ్లో చెప్పేది నా పర్సనల్ వ్యూస్, యూట్యూబ్ నా ఛానల్లో చెప్పేది నా పర్సనల్ వ్యూస్. అక్కడ ఎవరు నాకేం చెప్పట్లా ఇలా చెప్పమని. కామెంటరీలో 100% నాది కాదు, వాయిస్ నాదే, బట్ ఆ నెరేటివ్ మొత్తం అంతా కామెంటేటర్ చేతిలో ఉండదు. సో అక్కడ మేము చెప్పేది కనిపించేది అవి వినిపించేది నేనే కాబట్టి డైరెక్ట్గా కాంప్లిమెంట్ అయినా కమెంట్ అయినా నాకే వస్తుందని నాకు అర్థమవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దట్, బట్ అది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే కాదు.